ఎవడో బయట వచ్చిండు, దాన్ని గోకిండు. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ లవరే ముగ్గురు తిరిగేసి వచ్చింది. ఆమె ఆడు కలిసి బయటకు పోయినారంట, జర ఆల్కహాల్ తీసుకున్నారు, మేము మ్యాటర్ కానిచ్చుకుని వచ్చినారు. అవి కూడా చూసిన ప్రతి ఒక్కటి బ్రేకప్ అన్ని ప్రతి ఒక్కటి కల్లారు చూసిన. ఈ పోరీల పంచాయతీలు పౌరుల పంచాయతీలు ఇవన్నీ అవసరమా? మా అమ్మాయిలను మంచిగా చూసుకున్నామా, మంచిగా తిన్నామా, తొంగున్నామా అని ఉండదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, యూజ్ అండ్ త్రో, యూజ్ ద నేమ్ ఆఫ్ లవ్ అండ్ మేడ్ ద గేమ్ ఆఫ్. మార్ర బొక్క చెప్పి బొక్క చెట్టు నేను చెడ్డ అయిపోతున్నాను ఇప్పుడు. అని డైలాగులు చెప్పానంటే నాకు రేపు ట్రోల్ చేస్తారు నన్ను. హాయ్ బ్రదర్, మీ పేరు? హలో, మై నేమ్ ఈజ్ నైనాభిరామ్. బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బయట లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? రెండు వేస్టే భయ్యా. రెండు ఏది పనికిరాదు. లవ్ మ్యారేజ్ పనికిరాదు, అరేంజ్ మ్యారేజ్ పనికిరాదు. మనకు కరెక్ట్ పర్సన్ ఒకరు ఉంటారు, వాళ్ళు తగిలేదాకా ఇంకా ఈ మ్యారేజ్లన్నీ ఒక్క తెలుస్తుంది భయ్యా. 90s కిడ్లకి అయితే బాగా తెలుస్తుంది. ఒక అమ్మాయి మన కోసం వస్తుంది, వెయిట్ చేయాలి. లేదు కుదరదు అని ఎగబడుతూ ఉంటే ఇంకేం అవ్వవు. స్పెసిఫిక్గా 90s ఎందుకు మెన్షన్ చేశారంటే మీకు ఈ పాటికి ఐడియా ఉంటుంది. ఈ మధ్యన జనరేషన్ గర్ల్స్ ఎట్లా ఉంటారో, ఎలా ఉంటారో, బాయ్స్ ఎలా ఉన్నారో. ఓన్లీ ఇప్పుడు ఈ మధ్యన ఇది కూడా ట్రెండ్ అవుతుంది. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, యూజ్ అండ్ త్రో అండ్ యూజ్ ద నేమ్ ఆఫ్ లవ్ అండ్ మేడ్ ద గేమ్ ఆఫ్ అని చెప్పి నడుస్తూనే ఉంటున్నాం, మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ పోరీల పంచాయతీలు పౌరుల పంచాయతీలు ఇవన్నీ అవసరమా? మా అమ్మాయిలను మంచిగా చూసుకున్నామా, మంచిగా తిన్నామా, తొంగున్నామా అని ఉండదు. ఇవన్నీ పంచాయతీలు బేకారీలు అంటే ఉండాలి, లవ్ ఉండాలి. బల్లి లేకపోతే ఎట్లా శృంగార విహారాలు అరుక్కుపోతే మొత్తం మరి పెళ్ళి కావాల్సి వస్తుంది కదా. పెళ్ళి చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఇంకా మగవాడు అన్నదో ఆడతోడు కావాలి, ఆడదన్నదో మగతోడు కావాలి. దట్స్ ఏ ఫేత్. చాలా మంది ఉన్నారు లవర్స్ అంటే మా వాళ్ళు. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ బ్యాకప్ అవుతున్నారు. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ లవరే ముగ్గురు తిరిగేసి వచ్చింది. అవి కూడా చూసిన ప్రతి ఒక్కటి బ్రేకప్ అన్ని ప్రతి ఒక్కటి కల్లారు చూసిన. చాలా అయితే తెలుస్తుంది అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ లవరు ఇద్దరు లవ్ చేసుకున్నారనమాట. నడిచింది 1 year బాగా నడిచింది రిలేషన్షిప్. దాని తర్వాత ఎవడో బయట వచ్చిండు, దాన్ని గోకిండు. పొగుడుతుంటే ఏమో అని చెప్పి మాట్లాడుతూ ఆవిడ కనెక్ట్ అయిపోయింది. ఆవిడ కలిసి బయటకు పోయినారంట, జర ఆల్కహాల్ తీసుకున్నారు, మేము మ్యాటర్ కానిచ్చుకుని వచ్చినారు. దాని తర్వాత ఇది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ లవర్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కానీ ఇట్లా తెలుస్తుంది అనమాట. అంటే తెలిసిపోతాయి కదా అటు ఇటు, ఎంత దాయాలనుకున్నా సరే దాగవు. అంటే ఎందుకు మరి ఆల్రెడీ ఒక అబ్బాయి లవ్ ఉంది, లవ్ ఉన్నా కూడా అతనితో అలా చేయడానికి ఏముంటుంది? మోజు కారణం అంటారు దాన్ని, గొల్లసొగనుగా అంటారు మన ఆంధ్రాలో. మరి ఎలా మారాలి, ఎలా వాళ్ళ అమ్మాయికి ఎలా ఎలా మారుతారు? మార్ర బొక్క చెప్పి బొక్క చెట్టు నేను చెడ్డ అయిపోతున్నాను ఇప్పుడు. అని డైలాగులు చెప్పానంటే నాకు రేపు ట్రోల్ చేస్తారు నన్ను. అబ్బాయిలు మోసం చేసేవారని చెప్పేసి బాగా ఉంది, ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారంటవా? అంటే ఇద్దరు చేస్తున్నారు భయ. ఇప్పుడు అమ్మాయిలు అని చెప్పి స్వచ్ఛంగా చాలా మంది మంచి అమ్మాయిలు ఉన్నారు, నేను చూసినా కదా. చాలా మంది మంచి అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు వచ్చి డైవర్ట్ అవ్వకుండా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఫ్రెండ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దోల అంటే ఇప్పుడు నాకు ఇంటెన్షన్ ఎక్కువైపోయింది ప్రజలకి, అంతే ఇంకేం లేదు. నలుగురు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలన్న థాట్లో ఉన్నారు అంతే. ఆ థాట్ని వదిలేశారంటే ప్రతి అమ్మాయి మంచిగానే ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్ అంటే అది లివింగ్ రిలేషన్షిప్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు భయ. ఇప్పుడు చెప్పలేము అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు. ఇప్పుడు మా చెడ్డోళ్ళు ఎట్లా, సపోజ్ ఎగ్జాంపుల్ చెడ్డోళ్ళ గురించి చెప్తా. ఇప్పుడు అది నలుగురిని మెయింటైన్ చేసి వచ్చి ఉంటుంది, నలుగురితో కొనుక్కొని వచ్చి ఉంటుంది. ఇప్పుడు దానికి సెట్ అవ్వట్లేదు ఎవడొకడు. అలా అన్నప్పుడు ఇలా నేను చూస్తుంది, నాకు ఫ్రీడమ్ ఇస్తుందా లేదా అంటే ఈడు ఉండగా నేను బయట దగ్గరికి వెళ్ళగలనా లేదా అని చెప్పి చూసుకుంటుంది. అలాంటి వాళ్ళు కూడా చూస్తాడు. మళ్ళీ ఆడికి కూడా అదే కావాలి కదా. వీడు దీంతో పాటు వేరే దుక్కునికి వెళ్ళాలని కూడా ఆడు కూడా అది ఆలోచిస్తాడు. అలాంటి ఒక బ్యాచ్ ఉంటుంది. కొంతమంది ట్రూ లవ్ కోసం వెతుకుతూ ఉంటారు, అంటే ఒక మంచి అమ్మాయి దొరుకుతుందని హోప్ తోడు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు నాకు చేశారు భయ్య, 4 చేశారు. నువ్వు అని చెప్పాను. ఎందుకు అమ్మాయిలు ప్రపోజ్ చేయక చాలా మంది ఏడుస్తుంటే నువ్వు ఏడ్చినా నువ్వు చెప్పినావు అంటే ఏమంటారు అనుకోవాలి. అంటే అందులో ఇద్దరు బాగాలేదు, కొద్దిగా అంటే నచ్చలేదు అనమాట. కానీ ఇద్దరేమో మనకి సెట్ అవ్వరు, కొద్ది క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి లైట్ తీసుకున్నాను. చెప్పడానికి ట్రై చేసినావా? నేను ఎవరికైనా చెప్పడం అంటే ఒక అయింది, కానీ అది కొలాప్స్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నో రెస్పాన్స్ అంతే. ఏది బెటర్ అంటే లవ్ మ్యారేజ్, ఫైనల్గా చెప్పు. నో మ్యారేజ్.